ఇస్లామాబాద్ లోని మసీద్ లో భయంకరమైన బాంబు దాడి. ఆ దాడిలో 30కి పైగా చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు. కానీ పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేసింది? భారత్ పైన నింద వేసింది. ఇప్పుడు భారత్ ఇచ్చిన రిప్లై ఏంటి, అసలు ఈ ఇష్యూ ఏంటో క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫిబ్రవరి 6, 2026 శుక్రవారం రోజున నమాజ్ టైంలో పాకిస్తాన్ లోని రాజధాని అయిన ఇస్లామాబాద్ లోని ఒక షియా మసీద్ లో ఈ సూసైడ్ బాంబ్ అటాక్ జరిగింది. ఈ అటాక్ ఇస్లామిక్ స్టేట్ అనే ఒక తీవ్రవాద సంస్థ చేశారని ఒప్పుకుంది. ఈ దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండా భారత్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ని ఆరోపించారు. అంతేకాదు భారత్ కి ఈ దాడితో లింక్ ఉందని చెప్పి ఆరోపించారు. వెంటనే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఈ స్టేట్మెంట్ కి స్పందించింది. ఇలా చెప్పింది: ఈ బాంబు దాడి చాలా దారుణమైనది. చనిపోయిన వారి కుటుంబాలకి మేము సంతాపం తెలియజేస్తున్నాము. కానీ భారతదేశంపై వేసిన ఆరోపణలు ఆధారరహితం, అలాగే అర్ధరహితం అని అన్నది. పాకిస్తాన్ తన దేశంలో ఉన్న సామాజిక సమస్యలు పరిష్కరించకుండా పక్క దేశాలపై నిందలు మోపి తనను తాను మోసం చేసుకుంటుంది అని చెప్పింది. ఈ స్పందనతో భారత్ చాలా స్పష్టంగా, బలంగా తన స్థానాన్ని వివరించింది. ఇలాంటి ఆరోపణల వల్ల మళ్ళీ భారత్ అలాగే పాకిస్తాన్ మధ్యలో టెన్షన్స్ మళ్ళీ పెరిగాయి. ఈ ఇష్యూలో భారత్ ఇచ్చిన రిప్లై పై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.